హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అనూస్ రసోయి. ఈరోజు అనూస్ రసోయిలో స్పెషల్ కొబ్బరికాయని మామిడికాయ ముక్కలు వేసి చేస్తే దాని రుచే వేరు. అలాంటి పచ్చడి ఇప్పుడు చేసి చూపిస్తాను. ముందుగా ప్యాన్ తీసుకుని దానికోసం కావలసిన పోపు, మినప్పప్పు, కొంచెం ఆవాలు, దానికి కొంచెం ఎండుమిరపకాయలు, వేసి బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించేసుకోవాలి. చూడండి, ఇప్పుడు కొంచెం ఇంగువ, పచ్చిమిరపకాయలు, పచ్చడి అనగానే ముందు పోపు కదండి, దానికి కొంచెం కడిగి పెట్టుకున్న కరివేపాకు, వేసి ఎర్రగా వేయించేసుకోవాలి. మిక్సీ జార్లోని మనం చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న కొబ్బరి, నేను ఒక కొబ్బరికాయ మొత్తం తీసుకున్నాను. దానికి బాగా పుల్లగా ఉన్న ఒక మామిడికాయ, చింతపండు బదులు ఈ మామిడికాయ వేసుకుంటున్నాను. నేను ఇందులో క్రిస్టల్ సాల్ట్ వాడాను. పచ్చడికి ఇది చాలా బాగుంటుంది. కొంచెం పసుపు, ముందే మనం పోపులో వేయించి పెట్టుకున్న ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, అవి కూడా వీటితో పాటు ఈ జార్లో వేసేసుకుని కొంచెం హాఫ్ కప్పు వాటర్ వేసుకుని, మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగానే ఈ పచ్చడి చేసుకుంటే అన్నంలోకి చాలా బాగుంటుందండి. మరి గట్టిగా వచ్చేసింది కదా, అందుకని ఇంకొంచెం ఇందులోని వాటర్ వేసుకుంటున్నాం. చూడండి, చాలా తేలికండి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మామిడికాయల సీజన్లో మనం చింతపండు బదులు చక్కగా ఇలాగా మామిడికాయ ముక్క వేసుకొని చేస్తే చాలా టేస్ట్, రైస్లోకి చాలా బాగుంటుంది. మనం ముందుగా వేయించి పెట్టుకున్న పోపు కూడా ఈ జార్లో వేసేసుకోవాలి. మొత్తం కాకుండా కొంచెం వేసుకుని ఇంకొకసారి చక్కగా మనం మిక్సీ చేసుకోవాలి. మరి పోపు కొంచెం ఎక్కువైతే మరి సగం పోపుని ఇందులో వేసేసుకున్నాం కదా, ఇప్పుడు మొత్తం డిష్ అవుట్ చేసేసుకుంటున్నాం. చూడండి, అంటే ఎక్కువ పోపు వేసుకుంటే చాలా బాగుంటుంది, కానీ సగం పోపు ఇందులో మనం గ్రైండ్ చేసి మిగతా సగం పైన వేసేసుకుని కలిపేసుకోవడమే. ఇందాక కొంచెం పోపు ఉంచాం కదా, అది కూడా ఇందులో వేసేసుకుని కలిపేసుకోండి. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మొదటిసారి చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి రెసిపీతో మీ ముందుంటానండి. అంతవరకు బాయ్ అండి.